నమస్తే పబ్లిక్, అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా ఎప్పట్లెక్కనే హెడ్లైన్తో చురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. నారా లోకేష్ గుడ్డు గిఫ్ట్ ఇచ్చిండు మంత్రి అమర్నాథ్ కు. పిచ్చి విమర్శలు చేయొద్దని మంత్రి ఉల్టా ఇచ్చిండు వార్నింగు. గుడివాడ టికెట్ మీద క్లారిటీ ఇచ్చిండు కొడాలి నాని. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు టికెట్ నాదేనని. మేడారం బాట పట్టినాయి ఆర్టీసీ బస్సులన్నీ. ఖాళీ అవుతున్నాయి పట్నం రోడ్లన్నీ. జీతాల కోసం ధర్నాకు దిగిరు సర్కారు దవాఖానా కార్మికులు. సర్కారు బడ్జెట్ రిలీజ్ చేయకపోయే వరకు వచ్చిందట ఈ తిప్పలు. చీర కొనడానికి చంద్రబాబుకు సాయం చేసిన గంగులు. ఇప్పుడు ఏపీలో ఏం నడుస్తున్నది అంటే ఏమున్నది? ఎన్నికల వాతావరణం నడుస్తున్నది. లీడర్ల మధ్య డైలాగుల వారు నడుస్తున్నదని చెప్పుకునే పరిస్థితి ఉన్నదుల్లా. దినాం ఎక్కడనో ఓకాడ ఎవ్వలో ఒకరు సభ పెడతానే ఉన్నారు, డైలాగులతో రెచ్చిపోతూనే ఉన్నారు. మొన్నట్ల పెట్టిన శంఖారావం సభలా లోకేష్ సార్ కుర్చీని మడత పెట్టి మరీ సూయించిండు కదా. ఇక ఇయ్యాల అనకాపల్లిలా శంఖారావం సభ పెట్టిన నారా లోకేష్ సారు మళ్ళేం చేసిండో చూడుండ్రులా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు? అమ్మకి పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఇన్నరా లోకేష్ సార్ సెటైర్ ఎట్లేసిండో. నొచ్చకుండా అన్నట్టు ఏర్పడకుండా గట్టిగానే సురుకు పెట్టిండు. శంకారావం యాత్ర పేరిట ఉత్తరాంధ్రలో తిరుగుతున్న నారా లోకేష్ సారు ఇలా అనకాపల్లిలో శంకారావం సభ పెట్టిండు. ఈ సభలో మాట్లాడిన లోకేష్ అన్న ఐటీ మంత్రి అమర్నాథ్ కోడిగుడ్డును అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించిండు. గుడ్డు పాలసీతోని అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన అమర్నాథ్ కు దీనిని బహుమతిగా పంపుతున్నానన్నాడు. అమర్నాథ్ అన్నకు ఈ అవార్డు పర్ఫెక్ట్ గా సరిపోతుంది, అందుకే జాగ్రత్తగా డెలివరీ చేయమని చెప్తున్నా. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ చాలా అదృష్టవంతుడు. చిన్న వయసులోనే పరిశ్రమల శాఖ మంత్రి అయ్యిండు. మంత్రి గారి నియోజకవర్గం అంటే ఎట్లుండాలి? అదో కంచుకోటలు ఎక్కువ ఉండాలి, ఎటు చూసినా రోడ్లు ఉండాలి. ఎవరైనా ఉద్యోగం అడిగితే ఫలానా కంపెనీ పోతే ఉద్యోగం వస్తుందని లెటర్ ఇచ్చేటట్టు ఉండాలి. మరి మీ నియోజకవర్గంలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించినవా అని ప్రశ్నించిండు. మంత్రిగా ఉన్న టైంలో నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చినవా అని ప్రశ్నించిండు. ఈ విమర్శల మీద మాట్లాడిన అమరన్న, నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. అంత కామెడీ ఫేస్ మంది. దయచేసి ఈ తప్పుడు రాతలో ఎవడో ఇచ్చినటువంటి 4 పదాలు స్పష్టంగా పలకవయ్యా. నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో. దయచేసి ఆ మాటలు మానుకొని, ఎప్పటికన్నా మేము 14 సంవత్సరాల్లో మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం, ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి. నువ్వు ఒక్క మాట అంటే నేనేమన్నా తక్కువ తిన్నానా? నేను 10 మాటలు అంటా అన్నట్టే లోకేష్ అన్న గట్టి వార్నింగ్లే ఇచ్చిండు. ఇక లోకేష్ అన్న పెడుతున్న శంఖారావం సభల గురించి మంత్రి అంబటి రాంబాబు సార్ మాట్లాడుకుంటా, లోకేష్ గారు శంఖారావం అన్నాడు. అది శంఖారావం మరి నాకు తెలియదు కానీ వార్తల్లో చెబుతున్నారు. ఆయన మాత్రం చెప్పలేడు. ఆ శంఖం ఊదలేకపోతున్నాడు. ఇంకా రామం ఎక్కడొస్తుంది? ఆ శంఖాన్నే ఊదలేనటువంటి దశలో శంఖారావం మొదలెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. శంఖారావం అది. లోకేష్ కు శంఖారావం అని అనుడే రాదు. ఇంకా ఆయన పెట్టే సభలకు జనాలు ఎక్కడికించి వస్తారన్న అంబటి సారు జగన్ పెడుతున్న సిద్ధం సభల గురించి మాట్లాడుకుంటా, పాల్గొన్న ప్రతి సిద్ధం బహిరంగ సభ రాజకీయ చరిత్రలోనే ఇంత ఉత్సాహంగా ఇంత భారీగా జరిగినటువంటి సమావేశమే లేదన్నట్టుగా జరుగుతున్నాయి. మొత్తానికైతే ఇట్లా ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటా దినం వార్తల్లో వండుకుంటా జనాలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారని అంటున్నారు లీడర్ల డైలాగులు వింటున్నోళ్ళు. కొడాలి నానికి ఈసారి నో టికెట్. కొడాలి నానికి జగన్ హ్యాండ్ ఇచ్చిండు. గుడివాడ వైసీపీ టికెట్ ఈసారి మండల హనుమంతరావుకి ఇస్తున్నాడు జగన్ అనే వార్తలు సోషల్ మీడియాలో మస్తు పుకార్లు షికార్లు కొట్టినాయి.
వాటికి తోడు గుడివాడలో కూడా కొన్ని ఫ్లెక్సీలు ఏల్చేటాలకు నిజమే కావచ్చని అందరూ అనుకున్నారు. అయితే ఆలస్యం అమృతం విషయం అన్నట్టు ఇట్లా ఈ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుడే ఆలస్యం. కొడాలి నాని సారు మీడియా ముందుకు రానే వచ్చిండు. చెప్పుండ్రి కొడాలి నాని సారు, మీ టికెట్ గయానట కదా, ఇక మీరు తూర్పు తిరిగి దండం పెట్టుకుంటేనట, నిజమేనా సార్? ఈనాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబుని. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నంద్యాల అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు? అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు. నన్ను ఓడించాలంటే కనుక చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి. అది ఎట్టాగా ఏడో లేక నా కొడుకులు సీటు తీసేస్తా, నా సీటు పోద్దా? రాత్రి 10:30 కట్టారు, పొద్దున ఎన్నింటి తీశారు? ఎవరు తీశారు? నా ఫ్లెక్సీ తీశారు, నా దగ్గరికి వచ్చాడా? ఇగో ఇట్లా వివరణ ఇచ్చుడుతోనే ఆగలేదు కొడాలి నాని సారు. నేను ఇట్లా ఎంత చెప్పినా పబ్లిక్ నమ్ముతారో నమ్మరో అనుకున్నాడో ఏందో మరి, లేదంటే జగన్ సార్తోనే చెప్పించిండో తెలియదు కానీ మండల హనుమంతరావు సార్ కూడా దీని మీద మాట్లాడి వివరణ ఇచ్చిండు. గత 2 రోజులుగా సోషల్ మీడియా కానీ, లేదా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, లేదా ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా కానీ నేనేదో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్టు, లేదా ఇంకో రకాలైనటువంటి ఎమ్మెల్యే గారికి నాకు మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కొన్ని దుష్ప్రచారాలు చేయటం జరుగుతుంది. నేను పదవి కావాలి, లేదా ఇతర ప్రయోజనాలు కావాలి, లేదా ఎమ్మెల్యే గారితో 24 గంటలు ఉండాలనే కోరిక కానీ నాకు ఉండదు. నాకున్న వృత్తి వల్ల, వృత్తిలో ఉండే బిజీ వల్ల నేను కొద్దిగా కార్యక్రమాలకు అటు ఇటు వెళ్తూ వస్తూ ఉంటాను. అంతే తప్పితే ఆయనతో అభిప్రాయ భేదాలు పడాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి విశ్వాసంగా ఉంటాను. నేను ఎప్పుడూ కూడా పార్టీ లైన్ దాటి కానీ, పార్టీ కార్యక్రమాలు దాటి కానీ, లేదా ఎమ్మెల్యే గారిని దాటి కానీ వెళ్ళే ప్రసక్తే లేదని ఇందు మూలంగా తెలియజేస్తాను. నిప్పు లేనిదే పొగరాదు, ఫ్లెక్సీ లేనిదే వార్త రాలేదు. ఇక మీరేమో ఇట్లా అంటున్నారు పార్టీ లైన్ దాటనని, మరి కొడాలి నాని సార్ ఏమో గుడివాడ సీటు నాదేనని అంటున్నారు. మరి అంత బాగానే ఉన్నప్పుడు ఇంకా గుడివాడ సీటు ఎందుకు ప్రకటిస్తలేరనేది ఇక జగన్ సారే చెప్పాలి. ఎందుకంటే పార్టీ నుంచే అధికారికి ప్రకటన వస్తే ఈ పంచాయతీ ఉండదు కదా. మరి నిజంగానే గుడివాడ సీటు అభ్యర్థిని మార్చే ఆలోచన జగన్ కు ఉన్నదా, లేకుంటే జగన్ కు మొదటి నుంచి దగ్గరున్న కొడాలి నానికేనా అనేది మాత్రం చూడాలి. కానీ ఏపీలో ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ల టెన్షన్ చిన్న లీడర్లకే కాదు, పెద్ద పెద్ద లీడర్లకు కూడా, అందులో మళ్ళా మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు కూడా ఉన్నట్టున్నది. ఎందుకంటే ఈ జగన్ ఎప్పుడు ఎవరి సీటు మారుస్తారో తెలుస్తలేదు కదా. చూద్దాం మరి గుడివాడ ఫ్యాన్ కింద ఎవరు కూర్చుంటారో. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైందిలా. భక్తుల కోసం సర్కార్ సకల సౌలతులు చేసింది. ఇక ఇయాల పగిడిద్దరాజు జంపన్న గద్దెల బాట పట్టిరు కాబట్టి జాతరకొచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లా ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తున్నది కదా, దాన్ని మేడారం జాతరకు సుతం వర్తింపజేసింది. ఇది మహిళలందరికీ ఆనందాన్ని కలిగించే ముచ్చట్నే కానీ గీళ్ళు మాత్రం మస్తు బాధపడుతున్నారు. మరి వాళ్ళు ఎవరు, ఎందుకోసానికి అనేది ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది.
ఈ సీన్ చూడంగానే మీకు ముచ్చట ఏంటిది అనేది పురాగా సమజయ్యే ఉంటది. హైదరాబాద్ లో నడిచే బస్సులన్నీ మేడారం జాతర స్పెషల్ బస్సులుగా మార్చే వరకు పట్నంలో బస్సులు తక్కువ అయ్యి ఇక్కడి జనాలకు మస్తు తక్లీఫ్ అవుతున్నది. మేడారం జాతర కోసానికి హైదరాబాద్ నుండి 1200 బస్సులను ఆర్టీసీ కేటాయించే వరకు పట్నం జనాలు బస్సులు లేక అరిగోసపడుతున్నారు. మొత్తం బస్సులు నడిచినప్పుడే బస్సులలో ఫుల్ మంది ఎక్కుతున్నారు. దినా ఫుట్బాల్ ప్రయాణం ఎట్లాగూ దప్పుతలేదు. ఇప్పుడు సగం బస్సులు మేడారం జాతరకు పంపే వరకు అసలు స్టాపులలో బస్సులు కూడా ఆపలేని పరిస్థితి ఉన్నదని అంటున్నారు దినం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటోళ్ళు. ఉద్యోగాలకు కాలేజీలకు పోయేటోళ్ళు బస్సులు లేకపోవట్లా బస్సు స్టాపులనే గంటలకు మనం వెయిటింగ్ చేసే పరిస్థితి మోపైందట. ఇక ఈ నెల 25 తారీఖు దాకా బస్సులన్నీ మేడారం జాతర కోసం తిరుగుతుంటాయి కాబట్టి అప్పటిదాకా పట్నం జనాలకు బస్సుల తిప్పలు తీరాయన్నట్టే. మరి ఆ జాతర కోసానికి ఎక్కువ బస్సులు ఏర్పాటు చేసి జాతరకు వచ్చే భక్తులకు తిప్పలు లేకుండా చేసుడు మంచిదే గాని ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించకుండా చేసి పట్నం జనాలకు అవస్థలు పెడుతున్నారని గరం అవుతున్నారు పట్నం రోడ్ల మీద దినాం తిరిగే పబ్లిక్. ఆర్టీసీకి బస్సులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకో 5 రోజుల దాకా ఈ తిప్పలు తప్పాయని అంటున్నారు ఆర్టీసీ అధికారులు. బస్సులు లేవు కాబట్టి మొత్తానికైతే ఈ 5 రోజులు మెట్రో రైలు కూడా ఫుల్ పిక జనాలతో తిరుగుతాయి కావచ్చు పోండ్రి. ఎవ్వలైనా ఉద్యోగాలు బిజినెస్లు ఎందుకు చేస్తారులా? ఎందుకు చేసేదేముంది, 10 రూపాయలు సంపాదించుకోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, భూములు జాగలు కొనుక్కోవాలి, పిల్లలను మంచిగా చదివించుకోవాలి. ఇగో చాలా మందికి గివ్వే కోరికలు ఉంటాయి. గందుకే రికామ్ లేకుండా మస్తు పని చేస్తుంటారు. పాపం గీళ్ళు కూడా గట్లనే పని చేస్తున్నారు. కాకుంటే యాళ్లకు జీతాలు మాత్రం ఇస్తలేరట. మరి వాళ్ళు ఎవరు, ఏం కథ అరుచుకుందాం పాండ్రి. నశించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి. కాంట్రాక్ట్ వ్యవస్థను పెండింగ్ లో ఉన్న జీతాలు జానెడు పొట్ట నింపుకునేతందుకు ఎంతో కట్టబడే వీళ్లకు పాపం జీతాలు సక్కగిస్తలేరట. గందుకే ఇట్లా నిరసన బాట పట్టిర్రు. కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులు పెండింగ్లో ఉన్న జీతాలు ఇయ్యాలని ధర్నా చేసిర్రు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి జీవో నెంబర్ 306 ప్రకారం కార్మికులకు 16,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి 2 నెలల 20 రోజుల జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేయడం జరుగుతా ఉన్నది. ఉమ్మడి జిల్లాలో హుజురాబాద్, జైత్యాల, సిరిసిల్ల, తర్వాత గోదావరి కానీ పెద్దపల్లి లాంటి ప్రాంతాలలో కొన్ని చోట్ల 4 నెలల నుంచి కూడా జీతాలు ఇవ్వట్లేదు. హుజురాబాద్ లో 4 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. కరీంనగర్ లో 2 నెలల 20 రోజుల జీతాలు ఇవ్వట్లేదు. పెద్ద ఎత్తున జాతరలు జరుగుతా ఉన్నాయి. పేరుసారి పండుగ జరిగింది, సంక్రాంతి పండుగ కూడా కార్మికులకు జీతాలు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఈరోజు సమ్మక్క సారక్క జాతర నడుస్తా ఉన్నది. ఈ జాతర సందర్భం కూడా జీతాలు ఇవ్వమంటే బడ్జెట్ లేదని చెప్పేసి అధికారులు అటు కాంట్రాక్టరు చెప్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. 2 నెలల నుంచి కార్మికులు జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల ఈరోజు కిరాయిలు కట్టలేని పరిస్థితి, ఇంట్లో కిరాణా సామానం లేదు, తర్వాత పిల్లల ఫీజులు కట్టాలని, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఫీజులు కట్టాలని చెప్పేసి విద్యా సంస్థల వాళ్ళు వేధింపులకు గురి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఇంట్లో ఉప్పు, పప్పు, నూనె ఇట్లాంటి ఏవి లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థనే తొలగించాలి. వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులైన కనీసం గుర్తించండి అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. లేకపోతే అవసరమైతే మెరుపు సమ్మె లాంటివి చేస్తాం, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని సందర్భంగా ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మికులు ఇంటికి కిరాయిలు కట్టలేక, కిరాణా సామాన్లు కొనుక్కోలేక మస్తు ఇబ్బందులు పడుతున్నారట. ఈ పిఎఫ్ కట్ అవుతున్నట్లు కార్మికులకు మెసేజ్ అత్తలేదు. కార్మికుల ఖాతాల్లో పిఎఫ్ 3,000 రూపాయలు వేస్తామని చెప్పిర్రు. కాకుంటే 800 మాత్రమే కట్ చేస్తున్నారు. ఈ పిఎఫ్ స్లిప్పులు ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకుంటలేరట. కార్మికుల ఈ పిఎఫ్ సమస్యను కూడా ఎంబటినే పరిష్కారం చేయాలి. అట్లనే కార్మికులందరికీ యూనిఫామ్ 2 జతలు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. కార్మికులు రెగ్యులర్గా డ్యూటీకి వచ్చినప్పటికీ జీతాలు లేటుగా వేస్తున్నారు. మీదికెంచి దాంట్లో కూడా కొంతవరకు జీతాలు కట్ చేసి తక్కువగానే వేస్తున్నారని గరానికి వచ్చిర్రు. ఇక జీతాల గురించి కాంట్రాక్టర్ను గట్టిగా అడిగితే 2023 జూలై నుండి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇస్తలేదు. అగ్రిమెంట్ ప్రకారం బడ్జెట్ రాకుండా 3 నెలల జీతం వేయాలని ఉన్నది కాబట్టి వేసినాం. కాకుంటే గత 6 నెలల సంధి మళ్ళా బడ్జెట్ రాకపోవడంతోనే మేము కార్మికుల జీతాలు వేయలేకపోతున్నాం. బడ్జెట్ వస్తేనే జీతాలు వేస్తామని కాంట్రాక్టర్ అంటున్నాడట.
మరిగా సర్కారు కాంట్రాక్టర్కు బడ్జెట్ ఎప్పుడు విడుదల చేస్తుందో మాకు జీతాలు ఎప్పుడు అత్తయోనని బాధపడుతున్నారు. సమ్మక్క జాతర కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని సర్కార్ పెద్దలు చెప్తున్నారు కానీ మేము మాత్రం 2 నెలల సంధి జీతాలు లేక పండుగ చేసుకునే పరిస్థితి లేదని బాధపడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి మాకు జల్దీనే జీతాలు వచ్చేటట్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు ఆ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థను లేకుండా చేసి సీదా సర్కారే జీతాలు ఇచ్చే ఉపాయం ఏమన్నా చేస్తారో లేకుంటే బరాబర్ యాళ్లకు జీతాలు అందేటట్టు చేస్తారో మొత్తానికైతే ఏదో ఒకటి చేసి కార్మికుల కష్టాలు మాత్రం తీర్వుర్రి. లేకుంటే పేదలు పోయే సర్కారు దవాఖానల సౌలతులు లేక పానం మంచిగా లేనోళ్ళు అవస్థ పడే పరిస్థితి వస్తుంది. జర చూడుర్రి మరి. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పిన అన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.